అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య. భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అంటున్నారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి. దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడం చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్ట్? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కరేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికైనా టేస్ట్ ఉండాలి మ్యాన్. నీ టేస్ట్ దగ్గర ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కర్లే, వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టూరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. అంతే. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. నేను వస్తానండి. ఇందాక కాలు పెట్టండి. ఓకే ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజం చేసి అంతేనండి, పర్లేదండి. తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏంటి అలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడ? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలరా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా?
చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. ఆ? అలాగే అలాగే చిన్నది తీసుకో. ఇదిగో అది రాజారాం గారు మీరా? అరే మీరా ఇక్కడ కారు చేస్తున్నారు? పార్క్ చేశానండి, ఇంట్లో వర్షం రండి వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి పర్వాలేదు It's రండి. okay. Okay. ఎంత వాన చూడండి, హెవీ రెయిన్. ఏంటండి? స్లిప్ అయిందండి. Okay. అయ్యో, చీరంతా తడిసిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది అది ఏంటి? వాడు చెప్పాడండి. వాడండి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తుంటారు Weather కదా. report అండి. అదే వాతావరణం. వీడేడు? అయ్యో, డార్లింగ్ తడిసిపోతున్నారు. పోరా, నువ్వే పోరా. చూస్తున్న దోపంగా హస్కుని కురికిస్తే, అరే మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో గొడిగేదా? వంద పెట్టి కూరలు పడరా. సరిపోదండి. ఎలా కూడా సరిపెట్టుకోరా, నేను ఎక్కడి తేనో ఎల్లో ఎలా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు బాబాయ్? దొరక్క నేల మీద పడి తోలుతున్నారు. ఎవరికా ఇవ్వరా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చాను. ఇవ్వండి, సూపర్ ఉన్నాయి. మాకు ఈ బట్టలు వద్దనే. ఇదేంట్రా, మీరేగా కావాలన్నారు. పోనీ చెప్పండి, ఇంకేం కావాలి? కొండ మీద కోతి. అబ్బాయ్. అబ్బాయి మీకేం కావాలరా? మరి మాకు మీకు అమ్మాయి కావాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చేద్దానండి. రే గ్యాస్ తీసుకెళ్ళు. ఉన్నాయి బాబాయ్. వేసాడరా, అసలు వాళ్ళు ఏమడిగారు అనుకుంటా. అమూల్ అమూల్ పాల డబ్బాలు. నీ బొంత అమ్మాయిలు కావాలంట అనుకున్నా. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ని చేస్తారు అని. బాబాయ్ ఆ. తూ బహుత్ జ్యాదా బాత్ కర్తే హై, బోర్డర్ నహీ క్రాస్ కర్నా. రై, విషయం ఏంటో వివరంగా చెప్పండి రా. మరేమో వాడు అమ్మాయిని నేను అమ్మాయిని ప్రేమించాం. అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? డోర్. బార్డర్ వెనకెళ్తారా? లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగన్నాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. థ్యాంక్స్ అన్నయ్య. మరి ఎంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళబోకబ్బాయి, కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాళ్ళు నచ్చారో లేదో అది తెలుసుకో. బాబాయ్ ఆ బార్డర్ క్రాస్ చేసా. రాయ్, ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య, కానీ వాళ్ళకు అక్క ఉంది. ఆ అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క అక్క మనకు ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని, దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్. అలా మర్చిపోండిరా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా? ఛీ, ఊరుకో. అమ్మో, నా పని అయిపోయింది. రాయ్, మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండి రా. పనిలో పని నా పని అయిపోయినట్టే. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 మినిట్. ఏ నీకోసం నీ సీక్రెట్ నోరు మూయవే. హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. కొంచెం పర్సనల్ విషయం, ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. ఆహా, ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు, ఇంకా ఆలోచించుకో.
నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా ఏమంటావ్? ఏమంటాను? కరెక్ట్ అంటాను. యువర్ గుడ్ ఫ్రెండ్ అంటాను. ఆ, ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కి వస్తున్నాయి. రాజారాం చంపలకి చేరాలి. చిప్పో. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్కా, నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావు అక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్. మోసింది చాలు గాని మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసాం అక్క. సరే గాని ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది? అక్క నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసా. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ శారీయా వితౌట్ శారీ? వెళ్ళండి. మమ్మీ లెఫ్ట్ లో ఉంది. ఫ్రెండ్ త్వరగా పోనీ. రెడ్ లైట్ వేసి ఉంది. పర్లేదు వెళ్ళు. ఓకే. బాబాయ్ అది ఐశ్వర్య కదా? అబ్బా కాదమ్మా, సరిగ్గా చూడు. సిగ్నల్ లేదు సరిపోదమ్మా. నాకు అనుమానంగా ఉంది. ఏం అంకుల్, ఐస్ క్రీమ్ కావాలా? వద్దంట్లే అయ్యా. ఓకే. కమాన్ కమాన్. ఏమైందమ్మా ఇవాళ నీకు? ఊరికే టెన్షన్ పడతావేంటి? ఐసు ఐసు అంటావు, నాకు ఎక్కడ కనపట్లేదు. ఇంటికి పోనీ చెప్తా.
నేను చెప్పానా అది ఇది కాదు ఇది అది కాదు అది అదే ఇది ఇదే అని విన్నావా? ఓ టెన్షన్ పడి కారు ఎమ స్పీడ్గా నడిపావు. దాంతో ఇప్పుడు నా కడుపులో సారీ. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైన అయింది మమ్మీ. ఎలా వచ్చావు స్కూల్ నుంచి? రోజులాగే బస్సులోనే. ఏం మమ్మీ? ఏం లేదురే. మీ ఇద్దరు ఎందుకు టాటా చెప్పుకుంటున్నారు? చెయ్యింది గనక అది ఊగింది గనక ఊపింది. అయినా తాత మనవరాళ్ళ మధ్య కొన్ని ఎఫైర్స్ ఉంటాయి. నీకెందుకమ్మా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటాం, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుంటాం. ఇప్పుడు కావాలంటే బై బై కూడా చెప్పుకుంటాం. ఫ్రిడ్జ్ వాటర్ ఒక గ్లాసు తాగు, బాడీ చల్లబడి బ్రెయిన్ లో టెన్షన్ తగ్గుతుంది. బై బై. బాయ్ బాయ్. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు. అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇందుకు నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. Shut up! ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ వికటాటహాసం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏంటచ్చో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. లేడీ ఎట్లారా ఎవడనుకుంటాడు? అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. వెళ్ళొచ్చే టైం అయింది పదా. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీరంటారా బయట తెచ్చిపెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలా కనపడుతున్నారా? వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తున్నారండి. కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. ఏ? వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయిలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. ఆ, వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? డౌట్ అయితే ఎత్తుక్కోండి. ఆ, వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు? లేడీ ఇట్లరు వచ్చేస్తానండి. ఎక్కడ వీళ్ళు కనపట్లేదు. దో, ఇటు ఎత్తుకోండి. ఇక్కడే ఉండుంటారు ఎక్కడో. రేయ్, చూపించరా? రేయ్, బుట్టెత్తు. ఎక్కడ? సోఫా కిందరా. ఆ, చూసుకోండి. చూడండి ఉన్నారేమో. ఈ జోబులో చూపించరా? ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? ఆ, మిమ్మల్ని నవ్విద్దామని. Shut up! అదిగో తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. ఎరా, మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో ఈ అపోదులు. సరే విషయం ఏంటి చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసాం అన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి. ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్, లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పని చేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మనకు రండి చూస్తాం. ఏంది, మమ్మల్ని కొట్టించడానికి రౌలింది తెచ్చావా? రాని, ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మా మేకను చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అడంతు ఓహో, రేపు మాట్లాడుకుందాలే. ఏందది బాబాయ్, ఎవరాళ్ళు? మన బెదర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే, మన వాళ్ళు వీళ్ళకి డొనేషన్ ఇస్తున్నారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో. డొనేషన్స్ అన్నమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. ఇదిగో నా మాటని ఆ
ఆపడం మంచిదిలే. ఏం తినేది ఇక్కడ తమ్ముడు నాగలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిదే. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా నీ లిమిట్స్ అంటూ ఉండవు పంపించా వెళ్ళండియా. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా గుడికి కాదు బడికి కాదు ఆ. ఆ గేదె దూడకి గేదోడికి డొనేషన్ ఓ పశు సంరక్షణ రచన కాదు బచ్చనకే భక్షణ ఆ బచ్చనకే మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. పక్క సైడ్కి వస్తావా ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు జరిగింది మర్చిపోయి ఈ రెండు వాడిని తోలుకురా అది కాదండి, రండి సార్, రండి. మేము కూరలు తిందాం అనుకుంటుంటే ఆ. మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఇదిగో ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తినేయండి. వెయ్యేనా మా ఆడవాళ్ళు? కోడి కూడా అంటే బోల్డ్ అది. తమరికి వినపడదే ఉండండి కొంచెం బిగ్గరగా పిలిచా ఒరే వారిని ఇటు ఆహ్వానించు రండి సార్ రండి ఇదిగో మీ కోడి తాలూకా 500 నమస్కారం ఇది సెలవు బయలుదేరండి అలాగే రండి. మళ్ళీ రావడం ఎందుకే బాబు ఏంటి బాబాయ్ మొత్తం సీన్ తేడా వచ్చేసింది ఇక్కడ ఎకరం తడైంది మరి వేగదా పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. ఎక్కడి నుంచి సినిమా చూసేసింది ఇవిడి. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ తమ్ముళ్ళు మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా సంతోషం ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన నందుకుతాంటే రాజారాం నువ్వైతే బాబాయ్ అనలేదా రాజారాం అన్నారా సారీ సార్ టెన్షన్ లో వినపడలేదు నేనే రవి గోపి మీ బ్రదర్సేనా? ఆ, వాళ్ళు ఇందాక రోడ్డు మీద ప్లీజ్ ఇవాళ ఏకాదశి దీవించండి ఆర్య మీ కోడో కుక్కో మరణిస్తే మన్నించండి అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను అన్ని మర్చిపోండి సార్ ఐ మీన్ డైరెక్ట్ క్యాష్ ఏం మాట్లాడుతున్నావే రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్ అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడు కానీ పక్కన ఎందుకు పబ్లిక్ చెప్పొచ్చు కదా రండి ఇప్పుడు చెప్పండి ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్ రండిరా, మన కలెక్టర్ గారు దాన్ని నమస్కారం అండి. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్ నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా, చాలా గ్రేట్, రియల్ హీరోస్. సార్ ఆఖరిన ఒక మాట అన్నారు అదొకసారి అనండి సార్ రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు అది గ్రేట్ కాదు సార్ దానికి కొంచెం ముందు అన్నారు అది మీరు చెప్పేస్తారు నాకు తెలుసు చెప్పేస్తారు జంప్స్. అదే సార్ అనండి సార్ జంప్ ఇంకోసారి అనండి సార్ జంప్ ఇంకోసారి అనండి సార్ చాలు సార్ నమస్కారం జై హింద్ హలో గజ్జల కనక మహాలక్ష్మీదేవి నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు జిల్లా కలెక్టర్ అన్నాడు అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే 4 రోజులు పోతే సీఎం అంటాడు 10 రోజులు పోతే పిఎం అంటాడు 20 రోజులు పోతే గది నా తమ్ముళ్ళు జంప్స్